ఫ్రాన్స్ రాష్ట్రమంతా షాకు. కేంద్ర ఎంపీలను అమ్మివేసిన జగన్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతేకాకుండా చంద్రబాబు సీఎం అయిన తర్వాత కేవలం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కీలక లీడర్గా మారారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఈయన భాగస్వామ్యంతోనే ప్రధాని మోడీ మరోసారి పీఎం అయ్యారు. దేశ రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టార్గెట్ జగన్ను 5 సంవత్సరాలు పూర్తిగా లేకుండా చేయాలని ఆలోచనలో ఉన్నారు. దీంతో ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులు మరియు తన కేసులకు సంబంధించిన విషయాలను బయటపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇదే తరుణంలో ఒక సరికొత్త ప్లాన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 2 సార్లు భేటీ అయ్యారు. అంతేకాదు ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వీడియోలు చేశారు. ఇంత హఠాత్తుగా వీరు అమిత్ షాతో ఎందుకు ఫోటోలు దిగారు, ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి మళ్ళీ టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారనే సాక్షి ఛానల్లో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఆ ఎంపీలను బీజేపీలోకి పంపి జగన్ వ్యూహాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అంటే జగన్ కేంద్ర మంత్రులను అమ్మివేసి మళ్ళీ ఈ గేమ్ స్టార్ట్ చేశారనే ప్లాన్ అన్నమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.